కంటోన్మెంట్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే నారాయణ శ్రీ గణేష్ సార్ మీదికి కంటోన్మెంట్ ప్రజలు కళ్ళెర్ర చేసిర్రట. కామన్ పబ్లిక్ అంతా చుట్టుముట్టి ఎమ్మెల్యే సార్ను అడ్డుకొని నిలదీసిర్రట. ఇచ్చిన హామీలు ఇంకెన్నడూ నెరవేరుస్తారని అడిగేదందుకు నిలదీస్తుర్రా, లేకుంటే ఇంకా వేరే ముచ్చటేమన్నా ఉన్నదా అంటే ఈనుండ్రి. కంటోన్మెంట్ అంబేద్కర్ ఆర్ట్స్ కాలనీల 40 ఏండ్ల కోలే ఉంటున్న 650 గుడిసెలు ఇండ్లు మొత్తం ఏం లేకుండా నేలకు పట్టించే పని పెట్టుకున్నారట. పబ్లిక్ 2 దినాల సంది బిక్కు బిక్కు అనుకుంటా ఉంటే చేతులు గాలినాక ఆకులు పట్టుకొని చూసినట్టు ఎమ్మెల్యే సారు వచ్చి ఇట్లా అన్నాడు. బీజేపీ ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వం ఇద్దరం ప్రతినిధులు వచ్చి మాట్లాడుతుందంటే మీకేమైనా అయితే ఫస్ట్ మా ఇల్లుకి అయినట్టు మాకైనట్టు ఎవరికైనట్టు వేరే వేరే విషయం కన్ఫ్యూజ్ చేస్తే కన్ఫ్యూజ్ కావద్దు దయచేసి. ఈయనరా ఎమ్మెల్యే నారాయణ శ్రీ గణేష్ సార్ ఏమంటున్నాడు, ఇట్లా పబ్లిక్ కు ముచ్చట చెప్తుంటే అటు పబ్లిక్ కూడా చూడుండ్రి ఎమ్మెల్యే సార్ మీదకి ఎట్లా మరలా పడుతుర్రో. ప్రజల సంక్షేమం కంటికి పుట్టెడు శోకం పెట్టుకుంటా కడుపు మాడుచుకొని ఉప్పిడి ఉపాసం ఉన్నాం. ఇప్పుడొచ్చి పత్తిత్తు ముచ్చట్లు చెప్పి బెదిరించి పోతే అయిపోతుందా అని ఆడున్న ఆడళ్ళు అందుకోగానే చుట్టుముట్టున్న మొగోళ్ళు కూడా అప్పుడు ఎమ్మెల్యే సార్కు మంచిగానే సురుకులు పెట్టిర్రు. అయ్యా ఎమ్మెల్యే నారాయణ సారు మాది ప్రజాప్రభుత్వం అని గొప్పలు చెప్పుకోబడితే, కానీ కాయ కష్టం చేసుకుని ఇంత నిల్వనేడ చేసుకుని 40 ఏండ్ల కోలే బతుకుతున్న ప్రజలను రోడ్డు మీద పడేసుడేంది? మీ ఇందిరమ్మ సర్కారుకు అంత ఇగురమే ఉంటే మొదలు ఇందిరమ్మ ఇండ్లు కట్టించి అటెరక సిక్కి ఇండ్లు తీసుకొని ఇండ్లు ఇచ్చినా ఇంత సింగారము, అట్లా చేయకుండా ఇట్లా ఇండ్లు తీసేసి వాళ్ళని ఆగం చేయాలని చూసుడు ఎంతవరకు కరెక్టు? ఇదేం న్యాయం అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.